మహాభారతంలో 18 రోజుల పాటు భీకరమైన కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవుల చేతిలో కౌరవులు ఓడిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకి వెళ్ళిపోయాడు. అక్కడ తన వారితో జీవిస్తూ ఉండగా ద్వాపర యుగం చివరి దశకు చేరుకునే సమయంలో ఇక శ్రీకృష్ణుడు కొన్ని రోజుల్లో భూమిపై నుంచి చాలిస్తాడు అనగా ఒక రోజున కృష్ణుడి దగ్గరికి తన స్నేహితుడు ఉద్ధవుడు వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఏంటి ఉద్ధవా ఇలా వచ్చావు, ఎలా ఉన్నావు, ఏమైనా కావాలా అని అడిగాడు. అప్పుడు ఉద్ధవుడు, నేను బాగున్నా శ్రీకృష్ణ, నాకు కొన్ని సందేహాలున్నాయి, అవి నిన్ను అడగాలి అనుకుంటున్నా, తెరుస్తావా అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, తప్పకుండా, నువ్వు కాకపోతే ఇంకెవరు అడుగుతారు, నాకు కావలసిన వాడివి, నా స్నేహితుడివి, ఆ రోజు కురుక్షేత్రంలో అర్జునుడికి గీత బోధించినట్లు ఈరోజు నీకు ఉద్ధవ గీత బోధిస్తాను అని బదులివ్వగా అప్పుడు ఉద్ధవుడు చాలా సంతోషంతో, కృష్ణ, కురుక్షేత్ర యుద్ధంలో నువ్వు పాండవులకి మద్దతుగా నిలబడి ఎదురుగా ఎంతో సైన్యం ఉన్న కౌరవులతో యుద్ధం చేయించి ధర్మ యుద్ధంలో పాండవులు గెలిచేటట్టు చేశావు. అయితే పాండవులు రాజ్యాన్ని కోల్పోవడానికి కారణమైన జూదపు పందాన్ని నువ్వు ఎందుకు ఆపలేదు? ఆ జూదాన్ని ఆపి ఉంటే ఇంత యుద్ధం జరిగేదే కాదు కదా. ఆపలేదు సరే, కనీసం ఆ పందెంలో ధర్మరాజుకి సహాయం చేసి గెలిపించి ఉన్నా ఇంత యుద్ధం జరిగేది కాదు కదా. మరి నువ్వు అలా ఎందుకు చేయలేదు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో, ఉద్ధవా, నేను పాండవులకి కురుక్షేత్ర యుద్ధంలో సహాయం చేశాను. వాళ్ళు నా సహాయం కోరారు కాబట్టి తోడుగా ఉన్నాను. వారికి యుద్ధం చేయాలని చెప్పింది కూడా నేనే. ఎందుకంటే అప్పుడు యుద్ధం చేయడం అనివార్యం. అధర్మాన్ని ఓడించాలంటే ధర్మం ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. అర్జునుడికి భగవద్గీత బోధించి రథసారథిగా ముందుకు నడిపించాను. కానీ జూదం ఆడే సమయంలో ధర్మరాజు తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. నాకు తెలిస్తే బాధపడతానని అనుకున్నాడో ఏమో కానీ తనకి ఆట రాకపోయినా నాకు చెప్పకుండా జూదం ఆడాడు, నా సహాయం కోరలేదు అన్నాడు. అప్పుడు ఉద్ధవుడు, అదేంటి కృష్ణ, నువ్వు సొంత వాళ్ళకు కూడా సహాయం అడిగితేనే చేస్తావా? కష్టాల్లో ఉన్నప్పుడు నీ అంతటా నువ్వుగా వచ్చి సహాయం చేయలేవా అని ప్రశ్నించాడు. దానికి శ్రీకృష్ణుడు, ఉద్ధవా, నేను అలా సహాయం చేయను. అడగకపోతే నా వాళ్ళకైనా తోడుగా ఉండను. ఎందుకంటే ఒకరి జీవితంలో మనం తలదూర్చకూడదు. వారి కోరిక కాదని మనం వారికి సలహాలు ఇవ్వకూడదు. వాళ్ళు ఏదైనా విషయంలో వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయం తీసుకుంటుంటే దాన్ని వాళ్ళకే వదిలేయాలి. ఒకవేళ నీ వెంట నిలబడ్డప్పుడు, నీ సహాయం కోరినప్పుడు సలహా ఇస్తే తప్పులేదు, కానీ వాళ్ళు అడగకుండా వాళ్ళ నిర్ణయాల్లో తలదూర్చి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే వాళ్ళ మనసు బాధపడుతుంది. ఒకవేళ ఆ రోజున ధర్మరాజు తనకి ఆట రాదని నా సహాయం కోరితే ఖచ్చితంగా నేను ధర్మరాజుకి సహాయం చేసి కౌరవులతో జూదమాడి శకుని మాయలను తిప్పికొట్టి ధర్మరాజుని ఖచ్చితంగా గెలిపించేవాడిని. అయితే ఒకటి మాత్రం నిజం, ఈ లోకంలో ఏది జరిగినా అది కర్మ ప్రకారమే జరుగుతుంది. ధర్మరాజు కౌరవులతో జూదమాడడం, నా సహాయం కోరకపోవడం, శకుని మాయ చేయడం, దుర్యోధనుడి చేతిలో పాండవులు ఓడి అడవులకి పోవడం అంతా కర్మని అనుసరించే జరిగింది అని చెప్పాడు. అంతా విన్న ఉద్ధవుడు, ప్రతిదీ కర్మానుసారంగానే జరిగితే ఇక దేవుళ్ళకి ఎందుకు దండం పెట్టాలి కృష్ణ అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు, ఉద్ధవ, ఏ దేవుడు కూడా తనను పూజించమని కోరడు. ఒకవేళ పూజించాక ఆ దేవుడు నీకు ఏదో ఒక రూపంలో మంచి చేయకుండా ఉండడు. ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఏదో ఓ రకంగా నీకు మంచి జరిగేలా చేస్తాడు. కష్టకాలంలో నీకు తోడుగా నిలబడతాడు. నీ కర్మ ఫలితాన్ని మార్చలేకపోయినా దాని పర్యవసానాన్ని తగ్గించి నీకు ఎక్కువ కష్ట నష్టాలు కలగకుండా కాపాడుతాడు. అందుకే ఎప్పుడు భగవంతుడి ధ్యానంలో ఉంటూ జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా దాన్ని స్వీకరిస్తూ ముందుకెళ్ళాలి. ఏది జరిగినా దాన్ని భగవంతుడు తప్పక చూస్తూ ఉంటాడని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు పడినా సత్యాన్ని ధర్మాన్ని వదలకుండా ఉంటారో వాళ్ళకి దేవుడు ఎప్పుడూ తోడుంటాడు అంటూ ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు బోధించాడు. అంతా విన్న ఉద్ధవుడు ఆనందంతో శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. ఈ ఉద్ధవ గీతని బట్టి చూస్తే మనకు కలిగే కష్ట నష్టాలకి కారణం మన కర్మలు. కానీ వాటి వల్ల జరిగే నష్టం తక్కువగా ఉండాలంటే ఎప్పుడూ దేవుడిని నమ్ముకొని సత్యంగా ధర్మంగా జీవించాలి. డన్, ఒకటైపోయింది.